వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల శ్రీనివాస్. పొట్టకూటి కోసం పొద్దున్నే లేచి ఆఫీసులకు పరిగెత్తే సామాన్య ఉద్యోగికి రోజు మొత్తంలో దొరికే ఏకైక ప్రశాంతమైన సమయం ఆ అరగంట లంచ్ బ్రేక్. కాస్త నిమ్మలంగా 4 ముద్దలు తిని కాసేపు అలసట మర్చిపోయి మళ్ళీ పనిలోకి దిగడానికి ఆ సమయం ఎంతో ముఖ్యం. కానీ ఆ తినే అన్నం దగ్గర కూడా ఒక కసాయి యజమాని కన్ను పడింది. నువ్వు ఒక్క నిమిషం ఆలస్యంగా తిన్నావా, నీకు నరకం చూపిస్తా అంటూ ఒక కంపెనీ బోర్డు మీద పెట్టిన నోటీస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఒక్క నిమిషం లేట్ అయితే 1 గంట పాటు జీతం లేకుండా ఫ్రీగా పనిచేయాలంటూ పెట్టిన ఆ రూల్ చూసి సామాన్య జనం హతాశులవుతున్నారు. అసలు ఆ నోటీసులో ఏముంది? ఉద్యోగులను అంతగా వేధిస్తున్న ఆ కఠినమైన నిబంధన వెనుక ఉన్న కథ ఏంటి? ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఒక మనిషి పొలం పనులకో కూలి పనులకో వెళ్ళినప్పుడు మధ్యాహ్నం కాగానే కాస్త చెట్టు నీడన కూర్చొని అన్నం తింటాడు. ఆ తినేటప్పుడు యజమాని వచ్చి నువ్వు ముద్ద త్వరగా మింగాలి, 1 నిమిషం ఆలస్యం అయితే రాత్రి చీకటి పడ్డాక కూడా రూపాయి ఇవ్వకుండా ఇంకో గంట పని చేయించుకుంటా అని అంటే ఎలా ఉంటుంది? వినడానికి ఎంత అన్యాయంగా ఉందో కదా. సరిగ్గా ఇలాంటి అన్యాయమే ఇప్పుడు కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేసే కార్పొరేట్ ఉద్యోగులకు ఎదురవుతోంది. ఒక కంపెనీ తన ఆఫీస్ బోర్డు మీద పెట్టిన నోటీస్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఆ నోటీసులో రాసిన విషయాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ప్రతి ఉద్యోగికి మధ్యాహ్నం అన్నం తినడానికి 30 నిమిషాలు అంటే అరగంట సమయం ఇస్తారు. ఆ అరగంట దాటి 1 నిమిషం ఎక్కువైనా సరే దానికి పెద్ద శిక్ష విధిస్తారట. ఉదాహరణకు ఒక ఉద్యోగి 30 నిమిషాల్లో తినేసి సీట్లో కూర్చోవాలి. కానీ కాస్త అన్నం అరగకనో చెయ్యి కడుక్కోవడం ఆలస్యమయ్యో 31 నిమిషంలో సీట్లోకి వస్తే ఆ 1 నిమిషానికి బదులుగా సాయంత్రం ఆఫీస్ అయిపోయాక 1 గంట పాటు జీతం లేకుండా ఉచితంగా పని చేయాలట. రోజు సాయంత్రం 6 గంటలకు ఇంటికి వెళ్ళిపోయే ఉద్యోగి అన్నం తినడం 1 నిమిషం ఆలస్యం అయితే చాలు 7 గంటల వరకు ఆఫీసులోనే ఉండి ఫ్రీగా పనిచేయాలి. దానికి ఆ కంపెనీ పెట్టిన పేరు ఫోకస్ టైం. నోటీస్ చివర్లో త్వరగా తినండి అంటూ ఒక ఘాటు హెచ్చరిక కూడా రాశారు. ఆ నోటీస్ ఏ కంపెనీకి చెందిందనేది స్పష్టంగా బయటకు రానప్పటికీ అందులో ఉన్న కఠినమైన మాటలు చూసి జనం రగిలిపోతున్నారు. ఈ విచిత్రమైన రూల్ చూసి నెటిజన్లు కంపెనీ యజమానిపై తీవ్రంగా మండిపడుతున్నారు. 1 నిమిషం లేట్ అయితే గంటసేపు జీతం లేకుండా పని చేయించుకుంటారు కదా, మరి సాయంత్రం 6 గంటల తర్వాత ఉద్యోగి 1 నిమిషం ఎక్కువ పని చేసిన ఆ రాత్రికి అదనంగా 1 గంట జీతం ఇస్తారా అంటూ నిలదీస్తున్నారు. కొందరైతే ఒకవేళ నేను 5 నిమిషాలు త్వరగా అన్నం తినేసి వస్తే నాకు 5 గంటల సెలవు ఇస్తారా అంటూ యజమాని తెలివిని గేలి చేస్తున్నారు. ఇలాంటి వేధింపులు టెన్షన్లు భరించలేక చాలామంది ఆఫీసులకు వెళ్ళి చేసే ఉద్యోగాలను వదిలేసి ఇంటి నుంచే చేసుకునే పనుల వైపు మొగ్గు చూపుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు వ్యాపార యజమానులు మాత్రం ఆఫీసులో క్రమశిక్షణ ఉండాలనే ఉద్దేశంతోనే ఇలాంటి గట్టి రూల్స్ పెట్టి ఉంటారని వెనుకేసుకొస్తున్నారు. కానీ అన్నం తినే సమయంపై ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చట్టవిరుద్ధమని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఇక్కడ పెద్ద సస్పెన్స్ కూడా దాగుంది. ఆ నోటీస్ కాగితం మీద ఏ కంపెనీ పేరు కానీ ఆఫీస్ ముద్ర కానీ లేవు. దాంతో ఇది నిజంగానే ఏడైనా జరిగిందా, లేక ఇంటర్నెట్లో లైకులు కామెంట్ల కోసం ఎవరో కావాలని సృష్టించారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా నిజమో అబద్ధమో పక్కన పెడితే ఈ నోటీస్ ప్రభావం మాత్రం ప్రస్తుతం ఆఫీసుల్లో పనిచేసే ప్రతి ఒక్కరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. మరి ఈ వివాదం మున్ముందు ఎలాంటి చర్చలకు దారితీస్తుందో చూడాలి.